తిరుమలలో ఓ భక్తురాల్ని పాము కాటేసింది. ఎక్కడో కాదు, క్యూ లైన్లో భక్తురాల్ని కాటేసింది. దీంతో ఆమెను హుటాహుటిన తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి తరలించారు. బాధితురాలు భూపాలపల్లి వాసి మౌనికగా గుర్తించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని టీటీడీ సిపిఆర్ఓ తెలిపారు. ఘటనపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, కాలినడకన ఇలాంటి ప్రమాదాలు మనం గతంలో చూసాం, కానీ ఇప్పుడు క్యూ లైన్లో పాము కాటేయడం నిజంగా భయానకంగా కనిపిస్తోంది. ఎలా వచ్చింది అంటే అంతమంది భక్తులు ఉండగా ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చెప్తున్నారు అధికారులు? ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏ రకంగా ఉంది, అప్డేట్ చెప్పండి. అది తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి ఒక భక్తురాలను పాము కాటు వేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్ ప్రవేశ దర్శనం 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసినటువంటి భక్తురాలు క్యూ లైన్ లో ఉండగా అనుకునే విధంగా పాము కాటు వేసింది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి తిరుమలలో అశ్విని ఆసుపత్రికి తరలించిన తర్వాత ఆమెకు వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతిలో ఉన్నటువంటి స్విమ్స్ హాస్పిటల్ తరలించడంతో ఆమె పరిస్థితి అయితే ప్రస్తుతం కోల్పోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి చెందినటువంటి మౌనికగా బాధితులను గుర్తించారు. ప్రస్తుతం ఆమె అయితే పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత తిరిగి ఆమెను ఇంటికి పంపించేశామంటూ టీటీడీ సిపిఆర్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఓకే, రైట్ మూర్తి.